నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని పిలుస్తాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సుస్థిర అభివృద్ధి అనగానేమి, సుస్థిర అభివృద్ధి అనే పదం ఏ విధంగా మనకి వాడుకలోకి వచ్చినది, మరి సుస్థిర అభివృద్ధికి సంబంధించినటువంటి గోల్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి పరిశీలిద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సుస్థిర అభివృద్ధి అంటే ఏంటంటే, ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి వనరులను మనం బాగా వాడుకోవాలి. అదేవిధంగా రానున్నటువంటి కాలం వారికి, భవిష్యత్తు వారికి ఈ వనరులను కొన్నింటిని దాచిపెట్టుకోవాలని మనం సుస్థిర అభివృద్ధి అని పిలుస్తాం. ఓకేనా? ఇప్పుడు మనకి చాలా వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, మానవ నిర్మిత వనరులు ఉన్నాయి. ఓకేనా? ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి వనరులను మనం ఉపయోగించుకోవాలి. దానితో పాటు రానున్నటువంటి కాలం వారికి, భవిష్యత్తు వారికి ఆ వనరులను దాచిపెట్టుకోవడాన్ని ఏమని పిలుస్తామంటే సుస్థిర అభివృద్ధి అని పిలుస్తారు. ఎగ్జామినేషన్ అడుగుతాడు, సుస్థిర అభివృద్ధి అనగానేమి, భవిష్యత్తు తరాల వారికి మనము వనరులను దాచిపెట్టుకోవడాన్ని ఏమని పిలుస్తామంటే సుస్థిర అభివృద్ధి అని పిలుస్తాం. అంటే ప్రస్తుత అవసరం తీర్చుకోకూడదు, అంటే ప్రస్తుత అవసరం తీర్చుకోవాలి, దాంతో పాటు భవిష్యత్తు వారికి కూడా మనం ఆ వనరులు ఎత్తి పెడితే దానిని సుస్థిర అభివృద్ధి అని పిలుస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు 2000 సంవత్సరంలో యుఎన్ఓ ప్రధాన కార్యాలయం అయినటువంటి న్యూయార్క్ లో మనకు ఒక సమావేశం జరిగింది. ప్రపంచ దేశాల నేతల అధ్యక్షతన ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రపంచ దేశాల నేతలు ఎండిజి, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనే వాటిని 8 గోల్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఈ 8 గోల్స్ ని కూడా ప్రపంచ దేశాల నేతలు ఏం చేయాలా, 2001 నుండి 2015 అంటే 15 సంవత్సరాల కాల పరిమితితో వీటన్నిటినీ కూడా ప్రపంచ దేశాల నేతలు సాధించాలి. అంటే ఎండిజి, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ గా పేర్కొనేటటువంటి ఈ 8 గోల్స్ ను కూడా ప్రపంచ దేశాలు 2001 నుండి 2015 మధ్య, అంటే ఈ 15 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క దేశం కూడా సాధించారు. మరి ఆ గోల్స్ ఏంటి సార్ అంటే, నో పావర్టీ, జీరో హంగర్, ఇలాంటి కొన్ని గోల్స్, 8 గోల్స్ ఉన్నాయి. నేను లోపల చెప్తా. ఆ గోల్స్ ని 2001 జనవరి 1 నుండి 2015 డిసెంబర్ 31 మధ్య ఖచ్చితంగా సాధించి తీరాలి. కానీ 2015 డిసెంబర్ 31 నాటికి ఏ దేశం కూడా సాధించిన కారణంగా మళ్ళీ 2015 సెప్టెంబర్ 22, 25 తేదీల మళ్ళీ సేమ్ అదే ప్రపంచ దేశాల నేతలు యుఎన్ఓ ప్రధాన కార్యాలయమైనటువంటి న్యూయార్క్ లో మరొక సమావేశం ఏర్పాటు చేసి ఎండిజి అనే గోల్స్ స్థానంలో తీసుకొచ్చినదే ఎస్డిజి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం ఎన్ని ఉంటాయంటే 17 గోల్స్ ఉంటాయి. 8 గోల్స్ 15 సంవత్సరాలు సాధించలేదు, కానీ మళ్ళీ 17 గోల్స్ తీసుకొచ్చి పెట్టారు. మొత్తం మీద దీనిని ఈ 15 గోల్స్ ని కూడా 2015 నుంచి 2030 మధ్య ప్రపంచ దేశాలు సాధించాలి. దీనికి మరొక 15 సంవత్సరాల కాలాన్ని మనకు టైం ఇచ్చారు. ఇది 2015 జనవరి 1 నుండి 2030 డిసెంబర్ 31 నాటికి ప్రపంచ దేశాలన్నీ కూడా సాధించాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే ఈ 17 గోల్స్ ఏవి అనేది మనం ఇప్పుడు ఒకసారి లోపల చూద్దాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ 17 గోల్స్ కూడా, ఈ 17 గోల్స్ అంటే సుస్థిర అభివృద్ధి. ప్రపంచవ్యాప్తంగా సుస్థిర అభివృద్ధి అనే పదం ఎలా మనకు అందుబాటులోకి వచ్చినది, ఎలా వాడుకలోకి వచ్చినది అంటే చూడండి, ఇక్కడ సుస్థిర అభివృద్ధి అనే పదం ఏ కమిటీ లేదా ఏ కమిషన్ ప్రకారం తీసుకొచ్చారంటే, బ్రంట్లాండ్ కమిషన్ 1983 ప్రకారం సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి అనే దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. చూడండి, 1983లో యుఎన్ఓ ఆధ్వర్యంలో నార్వే దేశానికి చెందినటువంటి ప్రధాని బ్రంట్లాండ్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డ ఒక పర్యావరణం అభివృద్ధి అనే సదస్సులో పర్యావరణవేత్తలు తరచూ వాడేటటువంటి సుస్థిర అభివృద్ధి అనే భావనను మొట్టమొదటిసారిగా
నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్, పర్యావరణ సమస్యలను ఎదుర్కొనే ఉద్దేశంతో అభివృద్ధి స్థానంలో సుస్థిర అభివృద్ధి అనే నూతన భావనను ప్రవేశపెట్టడం అయినది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కమిటీ ప్రకారమే లేదా ఈ కమిషన్ ప్రకారమే చూడండి, అభివృద్ధి స్థానంలో అభివృద్ధి స్థానంలో సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని తీసుకురావడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ నివేదికను మన ఉమ్మడి భవిష్యత్తు అవర్ కామన్ ఫ్యూచర్ అనే నివేదికతో 1987లో ఆమోదించగా 1988 నుంచి ఇది అమలులోకి రావడం అనేది జరిగింది. సుస్థిర అభివృద్ధి అనే భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి సంవత్సరం ఏదైనా ఉందంటే దట్ ఈస్ 1987. అసలు ఎన్నిసార్లు ఎగ్జామినేషన్ అడిగాడో నేను చెప్పలేదు. ఓకేనా, అది అన్నిసార్లు ఎగ్జామినేషన్ అడిగాడు. లెక్క లేకుండా గ్రూప్ 4 అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 12 అయినా, ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ పదం కనిపిస్తుంది. సుస్థిర అభివృద్ధి అనగా భావి తరాల వారు, చూడండి జాగ్రత్తగా వినండి, భావి తరాలు అంటే ఎవరు? రానున్నటువంటి కాలం వారు. భావి తరాల వారు తమ అవసరాలకు తీర్చుకునే సామర్థ్యంతో రాజీ పడకుండా వర్తమాన తరం అంటే ప్రస్తుతం మనలాంటి వాళ్ళు, ప్రస్తుత తరం వాళ్ళు తమ అవసరాలను తీర్చుకోగలిగిన అభివృద్ధి ప్రక్రియనే సుస్థిర అభివృద్ధి అంటారు. భవిష్యత్తు కాలాన్ని ప్రస్తుతం మనకు ఉన్నటువంటి వనరులను మనం ఉపయోగించుకోవాలి, భవిష్యత్తు వాళ్ళ కోసం కూడా మనం దాచుకోవాలి. ఓకేనా, భవిష్యత్తు తరాల వారి అవసరాలు తీర్చుకునే సామర్థ్యం దెబ్బతినకుండా ప్రస్తుత తరాల వారు అవసరాలకు అనుగుణంగా తీర్చుకోవడమే సుస్థిరమైనటువంటి అభివృద్ధి అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టాపిక్ మీకు ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 8 అన్నారు కదా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. 2000 సంవత్సరంలో యుఎన్ఓ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ మిలీనియం సమిట్ ఒకటి జరిగింది. ఈ సమావేశంలో ప్రపంచ దేశాలు సాధించాల్సిన 8 లక్ష్యాలు తీసుకొచ్చారు. వీటిని ఎండిజి అని పిలుస్తారు. వీటిని రాబోయే 15 సంవత్సరాలలో సాధించాలని నిర్దేశించారు. అనగా 2015 డిసెంబర్ 31 నాటికి ఈ మొత్తాన్ని కూడా సాధించాల్సి ఉండాల్సింది. ఓకేనా, అవి ఏవి అంటే చూడండి, పేదరికాన్ని, ఆకలిని పూర్తిగా తగ్గించాలి. ఓకేనా, ఎప్పటికీ 2000 డిసెంబర్ 31 నాటికి చెప్పేసి 2000 సంవత్సరం నిర్ణయించాలి. సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించాలి అని చెప్పేసి అన్నారు 15 సంవత్సరాలు. లింగ సమానత్వాన్ని సాధించాలి, స్త్రీ సాధికారతను ప్రోత్సహించాలి. ఏ సంవత్సరం నాటికల్లా? 2015 నాటికల్లా. శిశు మరణాలు తగ్గించాలి, మాతృత్వ ఆరోగ్య స్థాయిని పెంచాలి, హెచ్ఐవి, మలేరియా తదుపరి వ్యాధులను అరికట్టాలి, పర్యావరణ కొనసాగించేటట్టు ఉండాలి, తద్వారా కాలుష్యం తగ్గించాలి, అభివృద్ధి సాధనకు అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. ఓకేనా, ఇవి వాళ్ళు చెప్పినటువంటి 8 మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ కూడా. నెక్స్ట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ప్రపంచం నుండి దారిద్ర్యం అంటే దరిద్రము కాదు ఇక్కడ. ఓకేనా, పావర్టీ పేదరికాన్ని రూపుమాపాలి. ఓకేనా, ఆకలి బాధను తరిమివేయాలనే ధ్యేయంతో ఎండిజి స్థానంలో తీసుకొచ్చినదే ఎస్డిజి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎజెండాను 2015 సెప్టెంబర్లో యుఎన్ఓ సర్వసభ్య సమావేశం ఆమోదించారు. ఇది 2016 జనవరి 1 నుండి 2031 నాటికి వీటిని సాధించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. న్యూయార్క్లో జరిగిన ఈ సమావేశానికి ప్రపంచ బ్యాంకు, IMF, WTO, ప్రపంచ దేశాల అధినేతలు దీనికి హాజరవడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇప్పుడు మనం 17 గోల్స్ కూడా మనం ఒకసారి వీటిని గమనించాలి. ఏమైనా అంటే చూడండి, ఇక్కడ 17th గోల్స్ కూడా ఇంపార్టెంట్. మీరు ఎండిజి గోల్స్ నేర్చుకోకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా ఎండిజి గోల్స్ నేర్చుకోకపోయినా పర్వాలేదు, ఎస్డిజి గోల్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఏ గోల్ ఏం తెలియజేస్తుంది నెంబర్తో సహా గుర్తుండాలి. ఎస్డిజి 1 ఏం తెలియజేస్తుంది, ఎస్డిజి 2 ఏం తెలియజేస్తుంది, ఎస్డిజి 3 ఏం తెలియజేస్తుంది, అలా అనమాట. ఓకేనా, నో పావర్టీ ఎస్డిజి 1 గోల్ అంటే పేదరికాన్ని 2030 నాటికల్లా పూర్తిగా రూపుమాపాలి. ఫస్ట్ పాయింట్. ఓకేనా, పూర్తిగా నిర్మూలించాలి దేన్ని? పేదరికాన్ని. రెండవది జీరో హంగర్, ఆకలిని పూర్తిగా నిర్మూలించాలి. ఏ సంవత్సరం నాటికల్లా? 2030 నాటికల్లా. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. గుడ్ హెల్త్ అంటే ఏమి? మంచి ఆరోగ్యము, మంచిగా జీవించడం. అన్ని వయసుల వారికి ఆరోగ్యకర జీవన విధానాన్ని అందించేటట్లు చూడాలి. ఏ సంవత్సరం నాటికల్లా? 2030 నాటికల్లా. క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన విద్యను
అందించాలి. నెక్స్ట్ జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వాన్ని సాధించాలి. మరి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, మంచి త్రాగునీరు మరియు పారిశుద్ధ్యం అంటే నీరు, మంచి నీటిని అందించాలి. పారిశుద్ధ్యం అంటే మున్సిపాలిటీని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి కాలుష్యానికి కారకం అవ్వకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, అందుబాటులో ఉన్న విశ్వసించదగిన సుస్థిర ఆధునిక శక్తి వనరులను అందించడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. డీసెంట్ వర్క్ అంటే ఏమి? క్రమశిక్షణమైనటువంటి పని, ఎకనామిక్ గ్రోత్, క్రమశిక్షణగా పని చేయాలి. తద్వారా దేశ ఆర్థిక వృద్ధి రేటును సాధించేటట్టు ప్రతి ఒక్క దేశం కూడా అటువంటి వైపు 2030 నాటికల్లా అడుగులు వేయాలి. నెక్స్ట్ ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండస్ట్రీ అంటే పరిశ్రమ, ఇన్నోవేషన్ అంటే నవకల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు. ఏ దేశం అయితే మౌలిక సదుపాయాలు ఎక్కువగా అభివృద్ధి చేస్తుందో ఆ దేశంలోకి పెట్టుబడి అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకనేసి అంటే ఉదాహరణకి నేను ఒక పారిశ్రామికవేత్త. నేను ఏదైనా ఒక కంపెనీని ఒక రాష్ట్రంలో స్థాపించాలనుకున్నాను. అయితే నేను ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక కంపెనీ స్థాపించాలనుకున్నప్పుడు నేను అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అని నేను చూస్తా. అంటే రోడ్ కనెక్టివిటీ ఉందా, ఆ ప్రాంతంలో మన కంపెనీ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో తయారైనటువంటి వస్తువుని అక్కడి నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడానికి రోడ్ కనెక్టివిటీ ఉందా, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పవర్ ఉందా, అక్కడ వాటర్ బాగుందా, అక్కడ మిగతావి ఏమైనా సదుపాయాలన్నీ కూడా బాగున్నాయా అని చెప్పేసి నేను ఫస్ట్ అవస్థాపన సదుపాయాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ పెట్టుబడి పెడతా. అక్కడ పెట్టుబడి పెట్టడం వలన ఆ లాభాలు నేను పట్టుకొచ్చుకుంటా, కానీ ఆ కంపెనీలో పనిచేసేటటువంటి ఉద్యోగులందరినీ కూడా ఆ స్థానిక ప్రాంతంలో ఉన్నటువంటి వారిని తీసుకుంటా. ఇప్పుడు ఏమైంది? ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం వలన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ ఉపాధి కల్పింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎప్పుడైతే ఉపాధి వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళకి జీతం వస్తుంది. ప్రతి నెల జీతం వచ్చే కొద్దీ వాళ్ళ జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. జీతం వచ్చే కొద్దీ వేరే వస్తువు పైన ఖర్చు చేస్తారు. వేరే వస్తువు పైన ఖర్చు చేసే కొద్దీ ఆ వస్తువును తయారు చేసేటువంటి సంస్థలకి లాభాలు వస్తూ ఉంటాయి. ఆ సంస్థలకు లాభాలు వచ్చే కొద్దీ భారతదేశానికి కట్టాల్సినటువంటి లేదా కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ నిర్దేశిత సమయంలోనే పన్ను ఎగవేతకు పాల్పడకుండా ఆ ట్యాక్స్ ను కట్టడం వలన తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుంది. కాబట్టి 2030 నాటికల్లా ప్రతి ఒక్క దేశము కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయండి, నవకల్పనను తీసుకురండి, తద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపాధిని కల్పించండి అని చెప్పి ఈ గోల్ నిర్ణయించడం అనేది జరిగింది. నెక్స్ట్ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్, ప్రాంతాల మధ్య అసమానత తగ్గించాలి. ఓకేనా? ఇన్ఈక్వాలిటీస్, అసమానత తగ్గించాలి. ఉదాహరణకి విశాఖపట్నం ఉంది, అటు హైదరాబాద్లో ఎక్కువ మంది వచ్చి పెట్టుబడి పెడతారు. కారణం ఏంటంటే ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అది, కాబట్టి ఎక్కువ మంది అక్కడ వచ్చి పెట్టుబడి పెడతారు. విశాఖపట్నం పెడతారా? పెట్టరు. అంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందిన చోట పెట్టుబడి పెడుతున్నారు కానీ అభివృద్ధి చెందని చోట పెట్టుబడి పెట్టడం లేదు. ఇది ప్రాంతీయ అసమానతలు అంటాం. ఓకేనా? వాటిని తగ్గించాలి. నెక్స్ట్ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సస్టైనబుల్ సిటీస్ అంటే సుస్థిరమైన నగరాలు మరియు కమ్యూనిటీలు. ఇందాక చెప్పాను, సుస్థిరమైన అంటే భావితరాలు, భవిష్యత్తు తరాల వారు. ఓకేనా? సుస్థిరమైన నగరాలు అంటే ఏమి? రానున్నటువంటి కాలం వారికి, రానున్నటువంటి ప్రజలకు, భావితరాల వారికి, భవిష్యత్తు తరాల వారికి ఆ పట్టణ ప్రాంతానికి వెళితే ఆ పట్టణ ప్రాంతంలో ఏదో ఒక పని చేసుకుని బతికేటట్టు ఆ నగరాన్ని సుస్థిరమైన నగరంగా తీర్చిదిద్దాలి 2030 నాటికల్లా. నెక్స్ట్ సస్టైనబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్. సస్టైనబుల్ అంటే సుస్థిరమైన వినియోగము మరియు ఉత్పత్తి అనే ఇతరత్వం ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థను రూపుదిద్దాలి. నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్ అంటే పర్యావరణాన్ని కాపాడాలి, కాలుష్యం ఎక్కువగా విడుదల చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ లైఫ్ బిలో వాటర్. దీంట్లో భాగంగానే మన భారతదేశం 2070 నాటికల్లా కూడా కార్బన్ జీరో ఎమిషన్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఓకేనా? లైఫ్ బిలో వాటర్, సుస్థిర అభివృద్ధికి సముద్ర జల వనరుల సంరక్షణ. ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే లైఫ్ బిలో వాటర్ 14, లైఫ్ ఆన్ ల్యాండ్. ఓకేనా? జల వనరుల సంరక్షణ, నీటి లోపల ఉన్నటువంటి వాటిని సంరక్షించడమే లైఫ్ బిలో వాటర్. భూమి పైన ఉన్నటువంటి వాటిని సంరక్షించడమే మనకి లైఫ్ ఆన్ ల్యాండ్. నెక్స్ట్ పీస్, శాంతి, జస్టిస్, న్యాయం, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్.
పీస్, జస్టిస్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్. ప్రతి ఒక్క దేశం కూడా శాంతియుతంగా ఉండాలి. జస్టిస్, న్యాయంగా బతకాలి. స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్, బలమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవాలి 2030 నాటికల్లా. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫర్ ది గోల్స్. ప్రపంచ దేశాల భాగస్వామ్యంతో దేశ ఆర్థిక వృద్ధిని సాధించేటట్టు ప్రతి ఒక్క దేశం కూడా 2030 నాటికి అడుగులు వేయాలని చెప్పేసి ఈ వృద్ధి లక్ష్యాలు తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ చివరిది 2015 సెప్టెంబర్లో యునైటెడ్ నేషన్స్ సుస్థిర అభివృద్ధి సమావేశంలో 193 దేశాలు కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోల్స్ కూడా స్వీకరించాయి. అంటే 2030 నాటికలు మేమంతా సాధిస్తాం అని ఇతరులతో మాదిరిగా తీసుకున్నారు. ప్రపంచ జనాభాలో 12% పైగా జనాభా ఇండియా జనాభా కలిగి ఉంది. కాబట్టి ప్రపంచ ఎస్డిజి లక్ష్యాల సాధనకు ఇండియా చాలా చురుకైన పాత్ర పోషిస్తుంది కూడా. ఓకేనా. నిర్దిష్ట కాలంలోనే ఎస్డిజి లక్ష్యాల సాధనకు ఇండియా కట్టుబడి ఉంది. భారతదేశంలో ఎస్డిజి ఇండియా ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా ఒక సంస్థ విడుదల చేస్తే ఈ సూచీని మన భారతదేశంలో ఎస్డిజి ఇండియా ఇండెక్స్ ని విడుదల చేసే బాధ్యతని ఎవరికి అప్పగించారంటే నీతి ఆయోగ్కి అప్పగించారు. దీని మొదటి ఎడిషన్ 2018 డిసెంబర్లో ప్రకటించడం అనేది జరుగుతుంది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, 2030 నాటికల్లా సాధించాలి 17 ఎస్డిజి గోల్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఒక ఏరియా. ఓకేనా. వీటిని ఇంకా వరల్డ్ సస్టైనబుల్ ఇండెక్స్ అనే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తున్నటువంటి దేశాల జాబితాలో ముందస్తుగా ఏ దేశాలు ఉన్నాయి, మన భారతదేశం ఏ స్థానంలో ఉంది, ఇవన్నీ కూడా నేను ప్రతి రోజు కూడా మీకు కరెంట్ ఎకానమీ బాగా అందిస్తూనే ఉంటా. ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.